హాయ్ అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే వన్ వీక్కి సరిపడేలా ఒకేసారి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటాము. ఒక 5-6 టైప్స్ తెచ్చుకుంటాం. ఒకరోజు ఎగ్ అట్లా మేనేజ్ చేసుకుంటా. సండే వచ్చేసి ఇట్లా నాన్ వెజ్ ఉంటుంది పక్కా. ఎలా చదువుకుంటానో చూసేయండి వీడియో. ఇలా వెజిటేబుల్స్ చదువుకుంటూ కవర్లలో సెట్ చేసుకుంటూ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అతి మంచితనం అనేది దుర్ద లక్షణం అంటారు. మీలో 90% జనాలు రిలేట్ అవుతారు. అతి మంచితనం అనేది మనల్ని ముంచుతుంది అని. నిజమే కదా? ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అని అనకుండా ఇచ్చేయడం అంటే అతిగా నమ్మడం. అతిగా నమ్మడం, అతిగా ప్రేమించడం. ఏదో ఒక రోజు రియాలిటీ నిజం అనేది బయటపడుతుంది. అప్పుడు తెలుస్తుంది, అయ్యో మనం అతి మంచితనంతో చాలానే చేసేసామని. అతి మంచితనం వల్ల చాలామంది ఏదైనా అడిగినప్పుడు మనకు నో చెప్పడం రాదు. వారు హర్ట్ అవుతారేమో, వారికి నచ్చని పనులు కూడా మనం మనకి నచ్చని పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం వస్తుంది. అంటే మంచితనంతో మనం వాళ్ళకి నో చెప్పలేక మనకు నచ్చకపోయినా చెప్తామన్నట్టు. ఎంతలా మారిపోతామంటే అవతలోడు మనల్ని రూల్ చేసే అంతగా మనకే ఒక ప్రశ్న ఎదురవుతుంది. మన నిజాయితీ ఏమైంది? మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైంది? మనమే క్వశ్చన్ చేసుకోవాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేసరికి మనలాంటి అంటే అంటే నేను కాదు, అలాంటి మంచితనంతో ఉన్నవారి జీవితాల్లో చాలా దారుణాలు కూడా జరగవచ్చు. చెప్పేది తప్పు రైటో తెలియదు, కానీ కష్టంగా అనిపించినా సరే మనకు నచ్చనప్పుడు అంటే మనకు ఆ పని చేస్తే నచ్చినప్పుడు నో అని చెప్పడం రావాలి. అలా చెప్పడం వల్ల నా సర్కిల్ చిన్నగా అయిపోతుంది, నాతో ఎవరు మాట్లాడరు, నాకు ఫ్రెండ్స్ తక్కువ అయిపోతారు అని ఆలోచించవద్దు. ఎందుకంటే మనకు క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. అంటే ఉన్న కొంత ఫ్రెండ్స్ అయినా మంచివారు ఉంటే, కొందరైనా ఉంటే సరిపోతుందని. అలాగా అతి మంచితనంతో మనం ఇబ్బందులు పడకుండా మనకు నచ్చని పని చేయను అని మొహం మీదనే చెప్పేస్తే సరిపోతుంది. అప్పుడు హర్ట్ అవుతారేమో, కానీ మనం హర్ట్ అవ్వము కదా. మాట్లాడుకుంటూ పోతే చాలానే చెప్పేశాను. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. అండ్ ఇక్కడ వీడియోలోకి వస్తే మా ఆయనకి ఎవరో అభిషేకం లడ్డు ఇచ్చారంట, అది తింటున్నాను. వేములవాడ ఆ శివయ్య ప్రసాదం తింటున్నాను. జీడిపప్పు ఆద్వికి దగ్గుందని తెలవ కూడా తింటాను. ఒకటి మా ఆయనది నైట్ కదరా, నానేస్తాడు కదా రోజు. మంచిగా అంట నాన్నకి వెళ్ళిపోతుంది కూతురు. లేచిండు, చలో మధ్యలో డోర్ వేసుకుంటాం. ఇక వీళ్ళిద్దరు ఓవరాక్షన్గా తట్టుకోలేదు, ఇక ఆడతారు. నాన్న కూతుర్లకు కడిగేరుతారు. ఇక ఏం చెప్తున్నావు అద్వి? గుడ్ నైట్, బాయ్ ఫ్రెండ్స్ అని. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Good night. గుడ్ నైట్.